షాద్నగర్ హైవేలో లేదా బెంగళూరు హైవేలో షాద్నగర్కి దగ్గరలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడున్న మార్కెటింగ్లో సిటీ అనేది ఈస్ట్ పెరిగింది, వెస్ట్ పెరిగింది, నార్త్ పెరిగింది. మనకి ఇప్పుడు సౌత్ డెవలప్మెంట్ ఏదైతే గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట ఎంత డెవలప్మెంట్ అయిందో డబల్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ల్యాండ్ వాల్యూ. శంషాబాద్ హైవే గురించి ఒక చిన్న టాక్ ఏముందంటే వెంచర్స్ అనేవి విపరీతంగా అయిపోయినాయి ఏరియాలో. అవును, రీసేల్కి వెళ్ళినప్పుడు ప్లాట్ సేల్ అయ్యే విషయం కొద్దిగా ఇబ్బంది అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. దాని గురించి మీరేం చెప్తారు? 100% మనం నిలబడి సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెంచర్స్ ఎక్కువ అయిపోలేదా షాద్నగర్ హైవే? ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, అవుతున్నాయి, ఇంకా కావాలి. ఎందుకంటే అక్కడ కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి. కంపెనీలు వచ్చినప్పుడు ఏమైతే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఏమైతే ఆల్టర్నేట్గా భూమి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఒకటే కంపేర్ చేసుకోవాలి మనం. ఎప్పుడైతే కంపెనీల మధ్యలో ఎంప్లాయ్మెంట్ వస్తారు, ఎంప్లాయ్మెంట్ అంటే అక్కడ ఉండడానికి స్థిరపడతారు, ఫ్యామిలీలు వస్తాయి, అట్లా మనకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అంటే పర్టికులర్గా ఒక ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రానున్న ఒక 5 years మినిమం ఒక 5 సంవత్సరాల్లో డబుల్ అయ్యే అవకాశం ఉందంటే ఏ ఏరియా గురించి చెప్తారు మీరు? మనకి షాద్నగర్ టౌన్ దాటినాక ఇన్వెస్ట్మెంట్ చేయాలి. షాద్నగర్ యువతల నుంచి కంపెనీలు స్టార్ట్ అయినాయి. షాద్నగర్ టౌన్ దాటినాక ఏంటంటే మనకు అక్కడ బాలానగర్, షాద్నగర్ టౌన్ దాటిన నుంచి RRR కట్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచి. మధ్యతరగతి వాళ్ళు చేసిన ఎవరు చేసిన డబ్బులు మంచిగా కలిసి వస్తాయి. వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఇవాళ మనతో ప్రాపర్టీ ఎక్స్పర్ట్ స్వామి గారు ఉన్నారు. సో ఆయనకి షాద్నగర్ హైవే గురించి అండ్ బెంగళూరు హైవే గురించి అండ్ షాద్నగర్ చుట్టుపక్కల ఏరియాల గురించి మంచి ఐడియా ఉంది. సో ఆయన బై హిమ్సెల్ఫ్ ఆ ఏరియాలో ఒక 15-20 years నుంచి బాగా రియల్ ఎస్టేట్లో ఈ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్వామి గారిని అడిగి ఇప్పుడు షాద్నగర్ హైవే గురించి అండ్ బెంగళూరు హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం సార్. స్వామి గారు, అయితే మీకు షాద్నగర్ గురించి మంచి ఐడియా ఉంది, బెంగళూరు హైవే షాద్నగర్ గురించి. అవును సార్. మనం ఇప్పుడు ఎవరైనా అడిగితే మనల్ని అంటే షాద్నగర్ హైవేలో లేదా బెంగళూరు హైవేలో షాద్నగర్కి దగ్గరలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడున్న మార్కెటింగ్లో సిటీ అనేది ఈస్ట్ పెరిగింది, వెస్ట్ పెరిగింది, నార్త్ పెరిగింది. మనకి ఇప్పుడు సౌత్ డెవలప్మెంట్ ఏదైతే గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట ఎంత డెవలప్మెంట్ అయిందో డబల్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ల్యాండ్ వాల్యూ. మనకేంటంటే అక్కడ ఆగిపోవడం కారణం ఏంటంటే మనకు శంషాబాద్ దగ్గర 111 జీవో ఉంటుంది. గవర్నమెంట్ 1996లో 111 జీవో పెట్టింది. ఎందుకు పెట్టారంటే మన సిటీ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు 3 చెరువులు ఉంది. వీరు ఏది ఉస్మాన్ సాగర్, హిమేసాగర్, హుస్సేన్ సాగర్. జనాభా ఎంత ల్యాండ్ ఉన్నా చెరువులను కాపాడితేనే సిటీలో మనం బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సిటీలో ₹1 విల్లా కొనుక్కుంటాం సార్, మనకి వాటర్ సోర్స్ ఉంటేనే బాగుంటుంది. ముందు చూపులతో గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు ఒకప్పుడు ట్యాంక్ బండ్ నీళ్ళు తాగవాలంట. ఒకప్పుడు ట్యాంక్ బండ్ నీళ్ళు తాగేవాళ్ళు, అది పొల్యూట్ అయిపోయింది, సిటీ మధ్యలో అయిపోయింది. కాబట్టి రానున్న రోజుల్లో మన 2 చెరువులను కాపాడకపోతే మనకు సిటీలో ఉండలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనకి శంషాబాద్ 111 జీవో పెట్టింది. ఆడ 111 జీవో పెట్టడం వల్ల సిటీ అనేది పబ్లిక్ పెరిగిపోయారు. సిటీకి రానికి పబ్లిక్ పెరిగిపోయారు. కాబట్టి సిటీ అనేది ఇటు బంజారాహిల్స్ కానీ, నానక్రామ్గూడ, మియాపూర్, కొండాపూర్, ఈ గుట్టలే బంగారం మంచిగా తయారైనాయి. ఇంకోటి వరంగల్ హైవే కూడా మనకి ఆల్మోస్ట్ గట్కేసర్ దాకా కలిసిపోయింది. గట్కేసర్ కూడా మంచిగా కలిసిపోయింది. మళ్ళీ ఇటు నార్త్ సైడ్ కూడా ఒకప్పుడు దమ్మాయి కూడా, రాంపల్లి ఆ ఏరియాలో కూడా నేను ఒక 10 years బ్యాక్ బాలయ్యనగర్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం పోయినా, అక్కడ గజం ఎంత ఒక 80 గజాలు లక్షలకు ఇస్తాను. ఇలా పరిస్థితి దొరకని పరిస్థితి. 10 years బ్యాక్ సార్, 10 years బ్యాక్ 1,00,000 దమ్మాయి కూడా బాలయ్యనగర్లో 10 years బ్యాక్ 1,00,000 ఇస్తాను 80 గజాలు. ఇలా 80 గజాలు దొరకలేని పరిస్థితి అయిపోయింది సిటీ. ఇప్పుడు ఏంటంటే రానున్న రోజుల్లో తక్కువ పెట్టుబడి ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వచ్చేదంటే ఓన్లీ షాద్నగర్. మధ్య తరగతి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకోటి మనకి ఎయిర్పోర్ట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది అక్కడ. శంషాబాద్ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది. వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో విజయవాడ హైవేకి రావాలి ఎయిర్పోర్ట్, కానీ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది, మనకు విస్తరణ భూమి ఎక్కువ ఉంది అని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ దగ్గర పెట్టారు. అది మనకు శంషాబాద్ దగ్గర 12 kilometer డెవలప్మెంట్ ఉండదు. ఎందుకంటే 111 జీవో ఇప్పటికి ఉంటుంది. ఏ గవర్నమెంట్ రాలేదు. 12 kilometer శంషాబాద్ చుట్టూ 12 kilometer డెవలప్మెంట్ ఉండదు. ఎందుకంటే చెరువులను కాపాడడం కోసం 1996లో జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే 12 kilometer తర్వాత ఇంకోటి నేషనల్ హైవే ఒకటి మనకు రోడ్డు విస్తరణ కూడా వెడల్పి చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ ఒకటి ఆ హైవేలో మంచి ఫిలిం ఇండస్ట్రీ వల్ల ల్యాండ్స్ ఉన్నాయి, మనకు కోళ్ళీ ఫార్మ్స్ ఉన్నాయి. మనకు ఆ ఏరియాలో
నాట్కో కంపెనీ. సార్ ఇప్పుడు శంషాబాద్ హైవే గురించి ఒక చిన్న టాక్ ఏముందంటే వెంచర్స్ అనేవి విపరీతంగా అయిపోయినాయి ఏరియాలో. అవును, రీసేల్కి వెళ్ళినప్పుడు ప్లాట్ సేల్ అయ్యే విషయం కొద్దిగా ఇబ్బంది అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. దాని గురించి మీరేం చెప్తారు? 100% మనం నిలబడి సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంటే వెంచర్స్ ఎక్కువ అయిపోలేదా షాద్నగర్ హైవే? ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, అవుతున్నాయి, ఇంకా కావాలి. ఎందుకంటే అక్కడ కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి. కంపెనీలు వచ్చినప్పుడు ఏమైతే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఏమైతే ఆల్టర్నేట్గా భూమి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఒకటే కంపేర్ చేసుకోవాలి మనం. ఎప్పుడైతే కంపెనీల మధ్యలో ఎంప్లాయ్మెంట్ వస్తారు, ఎంప్లాయ్మెంట్ అంటే అక్కడ ఉండడానికి స్థిరపడతారు, ఫ్యామిలీలు వస్తాయి, అట్లా మనకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. 100%. శంషాబాద్ చుట్టుపక్కల షాద్నగర్ దగ్గరలో మనకి సెజ్లు ఎన్ని ఉంటాయి? అంటే షాద్నగర్ పర్టికులర్గా షాద్నగర్ చుట్టూ ఎన్ని సెజ్లు ఉంటాయి? అంటే ఎంప్లాయ్మెంట్ మనకు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు కంపెనీల పరంగా అంటే మనకు నాట్కో కంపెనీ ఉంది, దాని అపోజిట్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది, లోపలికి వెళ్తే అమెజాన్ గోదామ్స్ ఉన్నాయి, ఏషియన్ పెయింట్ వాళ్ళు ఉన్నాయి, మనకు పులిందేశ్వరి ఫామ్ హౌస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకోటి మనకి అక్కడ మనకు చంద్రబాబు నాయుడు వాళ్ళని హెరిటేజ్ స్కూల్ కూడా ఉంది. ఇలా జుబ్లీస్, బంజారాస్, డబ్బున్న పిల్లలు మొత్తం వాళ్ళని హెరిటేజ్ స్కూల్లో చదువుకుంటారు. పొల్యూషన్ లేకుండా చదివిస్తారు పిల్లల్ని. అట్లా ఈ ఏరియాలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏ లెవెల్లో ఉంది సార్ ప్రజెంట్? చాలా బాగుంది. అంటే ఏమేమి ఉన్నాయి అక్కడ ఇండస్ట్రీస్? శంషాబాద్ ఎంఎస్ఎన్ ల్యాబ్ సంబంధించింది. ఇంకోటి టాటా సోషల్. రానున్న రోజుల్లో జూ పార్క్ కూడా అక్కడనే వర్క్ స్టార్ట్ అయింది. 840 ఎకరాల జూ పార్క్ కూడా వర్క్ స్టార్ట్ అయింది. చాలా ఉన్నాయి సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేషనల్ హైవే బేస్ చేసుకొని, ఇంకోటి నాకు తెలిసిన చెప్తున్నాను, అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే త్రిబుల్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే త్రిబుల్ మధ్యలో అది దాటిపోయిందంటే మనకి ల్యాండ్ ఎవరు కొనలేరు కూడా పరిస్థితి వస్తుంది. అది మాత్రం ప్రస్తుతం ఈ NH44కి దగ్గరలో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎన్ని కిలోమీటర్ల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? మనము అంటే ప్రైస్ రేంజ్ కూడా ఏమన్నా? మనకు హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ పోతే మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్ త్రిబుల్ వెయిట్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనకు అక్కడ మినిమం 8,000 ఉన్నాయి, 9,000 ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్. హైవే ఫేసింగ్ అయితేనేమో హైవేకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మనకు ఒకటి ఏం చేసిందంటే గవర్నమెంట్ ఇప్పుడు లిమిట్స్ పెంచింది. మనకు అవుటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మున్సిపాలిటీ చేసింది, GHMD కలిపింది. మనకి ఏంటంటే లిమిట్స్ పెంచింది, HMD పరిధి పెరిగింది. అక్కడ మనకు HMD ఉన్నాయి, DTC ఉన్నాయి నామ్స్ ప్రకారం. అంతా క్లియర్ టైటిల్ ఉంటుంది అక్కడ, మంచిగా చేసుకోవాలి. అంటే పర్టికులర్గా ఒక ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రానున్న ఒక 5 years మినిమం ఒక 5 సంవత్సరాల్లో డబుల్ అయ్యే అవకాశం ఉందంటే ఏ ఏరియా గురించి చెప్తారు? మనకి షాద్నగర్ టౌన్ దాటినాక ఇన్వెస్ట్మెంట్ చేయాలి. షాద్నగర్ యువతల నుంచి కంపెనీలు స్టార్ట్ అయినాయి. షాద్నగర్ టౌన్ దాటినాక ఏంటంటే మనకు అక్కడ బాలానగర్, షాద్నగర్ టౌన్ దాటిన నుంచి త్రిబుల్ కట్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. మధ్యతరగతి వాళ్ళు చేసిన ఒకరు చేసిన డబ్బులు మంచిగా కలిసి వస్తుంది. సరే, ఇప్పుడు మనకి విల్లా ప్రాజెక్టులు అనేవి బాగా పెరుగుతున్నాయి. అవును, ఎక్కడ చూసినా కూడా అవుట్స్కట్స్. ఇప్పుడు షాద్నగర్ హైవేలో మనం ఓపెన్ ప్లాట్స్లో పెట్టడం బెటరా, ఏదైనా విల్లా ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇష్టం? మనకి ఇప్పుడు స్థిరంగా ఉండాలంటే కొంచెం టైం పడుతుంది సార్. ఇప్పుడు విల్లా అంటే కూడా ఉండడానికి కొంచెం టైం పడుతుంది. మినిమం తక్కువ బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్ అన్నా 5 నుంచి 8 years మధ్యలో ఆగాలి. ఇప్పుడు మనకి ఈ ఏదైతే నేషనల్ హైవే 44 ఉందో, అవును, ఇటు కొంచెం షాద్నగర్కి దగ్గరలో మనకు ఒక 15,000 బడ్జెట్లో ఏదైనా ఒక మంచి వెంచర్ అంటే ఏదైనా ఐడియా ఉందా? మనకి మినిమం ఒక దగ్గరలో అంటే మినిమం పెట్టుకోవాలి సార్. ఒక 15 కాదు 20 బడ్జెట్లో పెట్టుకుంటే మనకి మంచి వెంచర్ దొరుకుతుంది. ఓకే, ఫర్ స్క్వేర్ 20,000 లెక్క పెట్టుకుంటే మంచి వెంచర్ దొరుకుతుంది. అంటే సార్ ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్ ఎట్లా ఏ ఏరియాలో ఎక్కువ పెడుతున్నారు షాద్నగర్కి దగ్గరలో? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏదైనా మైక్రో మార్కెట్ మీరు ఏమైనా స్పెసిఫిక్గా చెప్పగలుగుతారా? చెప్తా నేను. మనకి ఒకప్పుడు సిటీలో ఉన్న జనాభా ఒక అవుటర్ రింగ్ రోడ్ పడుతుంది, కొనుక్కోమంటే ఒకరు కొనుక్కోలే. కొనుక్కున్న వాళ్ళకి ఇలా ఏమైంది తెలుసా, మనకి కమ్సే కమ్ జీపీలో బట్టి 25,000 30,000 అమ్ముతాం. అవుటర్ రింగ్ రోడ్ లోపల చెప్తున్నాను. 100% మనకు వచ్చే త్రిబుల్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు మనకి త్రిబుల్ అనేది బాగా పాపులర్ అయిపోయింది. అయింది ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని మనం కరెక్ట్గా ఎక్కడ ఏ పాయింట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు త్రిబుల్ బేస్ చేసుకొని ఒక 1.5-2 kilometer డిస్టెన్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మనకు ఆల్టర్నేట్గా ఇలా ఒక 9,000 పెట్టింది, రేపు 20,000 30,000 అవుతుంది. అది మాత్రం గ్యారంటీ ఇస్తా.
అంటే బెంగళూరు హైవేలో ఇప్పటికే మనకి రేట్లు బాగా పెరిగిపోయినాయి, బాగా పీక్స్కి వెళ్ళిపోయినాయి అంటున్నారు. అవును. ఈ రేట్లు ఇంకేమైనా స్టేబుల్ అయ్యే అవకాశం ఉందా, ఇంకా పెరుగుతాయి? ఇంకా పెరుగుతాయి సార్. ఒక 10 years తర్వాత అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఓకే. ఇక్కడ కంపెనీలు చాలా వస్తున్నాయి. జూ పార్కు మనకు వర్క్ స్టార్ట్ అయింది అక్కడనే 840 జూ పార్కు. మనకు కంటి ఆసుపత్రి ఏదైతే బంజారా వెళ్తున్న కంటి ఆసుపత్రి మనకు కొత్తూరులో ఉంది, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి కంటి ఆసుపత్రి. ఇక్కడ మహబూబ్నగర్ నుంచి కానీ మనకు రాజాపూర్ నుంచి కానీ అక్కడి నుంచి మొత్తం జనాభా కంటి ఆసుపత్రి చూపించుకొని వస్తారు, కొత్తూరు దాకా వస్తారు. అంటే సార్ ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏ ప్రైస్లో మనము చూపి? మిడిల్ క్లాస్ అంటే మినిమం ఒక 8,000 9,000 per square పెట్టాలి. అది ఏ ఏరియాలో ఉంది? షాద్నగర్ హైవేలో. హైవేకి 5 km డిస్టెన్స్ ఉంటుంది, 8 km డిస్టెన్స్ ఉంటుంది సైట్లో. మనకు హైవే ఫేసింగ్ కూడా ఉన్నాయి. మనకి ఏదైతే హై బడ్జెట్లో కొద్దిగా ఎంప్లాయ్మెంట్ ఉంటుందో, జాబ్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఆలోచనలు పెద్దగా ఉంటాయి కాబట్టి హైవే ఫేసింగ్ కూడా మనకు ఉన్నాయి. అట్లా నేషనల్ హైవే అనుకుంటారు రాజాపూర్ దగ్గర హైవే ఫేసింగ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే పర్టికులర్గా ఏం చూడాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు? అంటే లొకేషన్ వైజ్ కానీ. లొకేషన్ వైజ్ ఒకటి మనకు రోడ్ వేస్ ఉంది, రైల్వేస్ ఉంది, ఎయిర్వేస్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నప్పుడు మినిమం ఒక 30-40 km డిస్టెన్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది. అది మాత్రం గ్యారెంటీ ఇస్తాం. మనం తెలంగాణలో ఎక్కడ పుట్టి పెరిగినా కూడా ఎక్కడికైనా పోవాలంటే 7 పోవాలి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవాలి. ఇప్పుడు మనకి 111 జియో దాటిన తర్వాత వెంబడే మనకి ప్రైస్ ఎట్లా ఉన్నాయి సార్? మనకు స్టార్టింగ్ చెప్పినా సార్, ఇప్పుడు హైవేకి 1/2 km డిస్టెన్స్ అయితే 20,000 ఉంటుంది. హైవే ఫేసింగ్ అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది, డిస్టెన్స్ బట్టి ఉంటాయి మాకు. ఇప్పుడు మనకి సింబాసిస్ యూనివర్సిటీ, కన్యాశాంతి వనం, అవును అన్ని ఉన్నాయి. ఎట్లున్నాయి రేట్లు? అదే సార్ మినిమం ఒక 10,000 15,000 పెట్టుకోవాలి. డిటిసిపి లేఅవుట్స్ అన్ని డిటిసిపి లేఅవుట్స్. మీరు ఇప్పటివరకు ఎంతమందికి కస్టమర్లకి ఈ బెంగళూరు హైవేలో మీరు ల్యాండ్స్ ఇప్పించారు? మినిమం నీకు 100 ప్లాట్లా ఇప్పించాను. 100 plots సేల్ చేశారు. ఎట్లా ఉంది సార్ వాళ్ళ రెస్పాన్స్ ఇప్పుడు తీసుకున్న తర్వాత? చాలా బాగుంది. అంటే ప్రైసెస్ ఏ లెవెల్లో హైక్ అయినాయి వాళ్ళకు 5,000 ఇప్పించింది అనుకో సార్, ఇప్పుడు 10,000 12,000 అమ్ముతున్నాం. తక్కువ బడ్జెట్లో చెప్తున్నా, హై బడ్జెట్లో కాదు. RRR బేస్ చేసుకొని ముందు చూపులో ఒక 2-3 years 4 years బ్యాక్ ఇప్పించాను నేను. ఇప్పుడు మనకు 10,000 మినిమం 13,000 అమ్ముతున్నాం. హైవేకి 5 km డిస్టెన్స్, 8 km డిస్టెన్స్. ఎవరైనా ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా వెంచర్లో బేసిక్గా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే సార్ మనకి డిటిసిపి నామ్స్ ప్రకారం ఉండాలి, లేదా హెచ్ఎండే ఉండాలి. ఇది మనకు ఇప్పుడు తక్కువలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫామ్ ల్యాండ్ టైప్ కానీ అది ఏదైనా 4 కన్వర్షన్ ఉండాలి, అంత క్లియర్ డేట్ ఉండాలని చూసి తీసుకోవాలి. ఒకటి మనకు రిజిస్ట్రేషన్ 30 years లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలి, మనకు 4 కన్వర్షన్, ఈసీ ఇవన్నీ ఉంటాయి సార్. ఇంత క్లియర్గా మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, పెరుగుతుంది. ఎందుకంటే అవగాహన లేదు ఒకప్పుడు చెప్పడానికి. ఒక 10 years 15 years బ్యాక్ భూమి అంటే అవగాహన లేదు. ఇప్పుడు జనాభా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో డబ్బు కూడబెడుతున్నారు, డబ్బులు ఎవరికి ఇవ్వట్లేదు. ఎన్నో దగ్గర 1,00,000 గుంట వచ్చిన అగ్రికల్చర్ ల్యాండ్ పొందడానికి రెడీగా ఉన్నారు జనాలు. అవేర్నెస్ వచ్చింది అనమాట. సో అవేర్నెస్ తోటి ఇప్పుడు జనాలు బాగా ఉన్నారు. మంచి మార్కెట్ కూడా బాగుంది. అంటే నిన్న మొన్నటి దగ్గర మార్కెట్ బాగా డల్గా ఉండే అనే టాక్. మార్కెట్ అనేది ప్రజలకు పోగాను, సిటీకి జనాభా పెరుగుతున్నారు, చాలా మంది వస్తారు సిటీ బతకని. అది 100% ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినా కదా సార్, ఒకప్పుడు సిటీ నాంపల్లి అభ్యర్థి కోటికి లక్డికాపూర్ ఉండే, ఇలా సిటీ ఎట్లా డెవలప్మెంట్ అయింది అంత తెలియదు కదా, అంతా తెలియక మాట్లాడడం జరుగుతుంది. అది ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించి ఎవరైనా అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మా వ్యూవర్స్ ఎవరైనా ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్స్ కెమెరాకి చెప్పండి. నమస్కారం సార్, నా పేరు స్వామి, ప్రాపర్టీ అడ్వైజర్ చేస్తున్నాను నేను గత 10 years నుంచి. ఈ ఓపెన్ ప్లాట్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, 9966634491. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.